సార్, ఇరాన్ అమెరికా యుద్ధం 2.0 ప్రస్తుతం 7వ రోజు కూడా కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి? ఎస్ అండి, ఇప్పుడు 7వ రాత్రి వరుసగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ పై దాడి. ఈ యొక్క ట్రంప్ ఏంటంటే, ట్రంప్ ఎంత విచ్చలవిడిగా దాడి చేస్తున్నాడంటే, తన యొక్క F-35, F-22 రాప్టర్స్ 5th జనరేషన్ ఫైటర్స్, F-15, F-18 ఇది చాలా డేంజరస్ ప్లేన్ F-18 అనమాట. వీటితో పాటు తమ యొక్క నేవల్ అసెట్స్ను ఉపయోగించి హెల్ ఫైర్ మిసైల్స్తో ఇరాన్లోని సిటీల్ని భస్మీపటలం చేస్తున్నాడు. ముఖ్యంగా బందార్ అబ్బాస్ పోర్టు, ఇరాన్లోని అతిపెద్ద పోర్టుని సర్వనాశనం చేసే విధంగా అటాక్ చేయడం. రెండోది ఏంటంటే, ఇండియా డెవలప్ చేసిన చాబహార్ పోర్టుని, షిరజ్ పోర్టుని, ఈ విధంగా ఇరాన్ యొక్క పోర్టుల్ని నాశనం చేస్తున్నాడు. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్మూజ్ స్ట్రైట్ని కంట్రోల్ చేసే పోర్టులు, తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ సప్లైని ఆపేయడం. తర్వాత కర్గ్ ఐలాండ్, టన్బ్ ఐలాండ్ అని 3 ఐలాండ్లు ఉంటాయి, స్మాల్ ఐలాండ్ అనమాట. జస్ట్ అవి ఏంటంటే అట్ ది హెడ్ ఆఫ్ ది హర్మూజ్ స్ట్రైట్ దగ్గరలో ఉంటాయి. ఆ టన్బ్ ఐలాండ్ ద్వారానే హర్మూజ్ స్ట్రైట్ని ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది. ఆ ఐలాండ్ని భస్మీపటలం చేస్తున్నాడు. తర్వాత కర్గ్ ఐలాండ్ని కూడా బాగా అటాక్ చేస్తున్నాడు. వీటితో పాటు టెహరాన్ మీద కూడా కొత్తగా దాడి చేయడం. ఈ టెహరాన్తో పాటు క్వెష్మ్ ఐలాండ్, లార్ ఐలాండ్, డరాబ్ అని, ఎజ్ అని వీటిని భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. తర్వాత న్యూక్లియర్ సైట్లు ఉన్న ఈ యొక్క ఫోర్డో, తర్వాత బుషేహార్ న్యూక్లియర్ రియాక్టర్ను కూడా ఈ ట్రంప్ అటాక్ చేయడం మనం చూడొచ్చు. ఎన్నో వందలాది మిసైల్స్ని, ఆర్మ్డ్ డ్రోన్ని ఆయన ఉపయోగించడం, హెల్ ఫైర్ మిసైల్స్ని ఉపయోగించడం, JSSM అలాంటి మిసైల్స్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల ద్వారా మిసైల్స్ ఎక్కువ వెళ్ళినాయని గత 7వ రోజు మనకు అర్థమవుతుంది. తర్వాత ఇరాన్లో దీని ద్వారా కొన్ని డజన్ కొద్ది జనాలు చనిపోవడం జరుగుతుంది. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని, మిసైల్ స్టోరేజ్లు, డ్రోన్ స్టోరేజ్లు, తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నాడు. తర్వాత కొంత ఐఆర్జీసీ కమాండర్స్ కొంతమంది చనిపోయినట్టు, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ చనిపోయినట్టు కూడా ఇప్పుడు ఇరాన్ నుంచి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 7వ రాత్రి ఒక భయానకమైన అటాక్. ఈ 7వ రోజు యుద్ధంలో మాత్రం 7వ రాత్రి అటాక్లో అమెరికాదే పై చేయి ఇరాన్తో పోలిస్తే. మరి ఇరాన్ ఎందుకు చాలా క్విక్గా అటాక్ చేస్తుంది అనేది ఇక్కడ ఇంకా అర్థమవుతలేదు. ఎటువంటి స్ట్రాటజీ ఉందో మనం ఇంకా తెలుసుకోవాలంటే, భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద దాడిని తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంతవరకు అది దాడి చేద్దో చూద్దామన్నట్టు చూస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మీద చేసిన దాడిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నాడు, నేను సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తా. ఆల్రెడీ ఆయన సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తున్నాడు. ముఖ్యంగా బందార్ అబ్బాస్ పోర్ట్ని, తర్వాత ఇరానియన్ మిగిలిన సిటీల్ని కలిపే ఆ యొక్క బ్రిడ్జిల్ని కూల్చినట్టు మనకి ఎన్నో ఫోటోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఈ యొక్క ప్రెస్ ద్వారా మనకు బయటకు వస్తుంది. అంటే ఆయన ఆల్రెడీ బ్రిడ్జిల్ని అటాక్ చేస్తున్నాడు. ఇరాన్ ఇప్పటికే ప్రజలకు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సౌత్ ఇరాన్లో ఏసీల్ని ఆఫ్ చేసుకోండి, ఎక్కువ వాడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ టెంపరేచర్స్ 40 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది సౌత్ ఇరాన్లో. అక్కడ విద్యుత్తు కర్మాగారాలను ఆల్రెడీ అమెరికా అటాక్ చేసింది. కాబట్టి ఎలక్ట్రిసిటీ కొరతను ఎదుర్కోవడానికి ఏసీలు ఆఫ్ చేయమని చెప్పింది. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆల్రెడీ విద్యుత్ ప్లాంట్లని, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు, రోడ్లు, ఈ యొక్క హాస్పిటల్స్ని అటాక్ చేయడం అనేది మనం చూడొచ్చు అనమాట. ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ మీద అమెరికా అటాక్ చేసినట్టు ఇరాన్ ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అమెరికా దాడి ఏంటంటే చాలా ఇండిస్క్రిమినేట్, చాలా విచ్చలవిడిగా, విచక్షణ రహితంగా అది అటాక్ చేసింది. అంటే ఇరాన్ లొంగాలి, నాశనం అవ్వాలి, భయపడాలి, ప్రజలు భయపడాలని ఒక వ్యూతో ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ట్రంప్ నేషనల్ అడ్రస్ చేస్తూ ఆయన ఒకటే చెప్తున్నాడు, భవిష్యత్తులో నా అటాక్ బాగా వెళుతుంది, భవిష్యత్తులో ఇరాన్ లొంగదలకు వస్తుంది, కానీ ఒక పక్కన శాంతి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది, జరుగుతూ ఉంటుంది అన్నట్టు ట్రంప్ చెప్తున్నాడు. ఇదంతా యుఎస్ సైడ్. బట్ వాట్ అబౌట్ ది ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇన్ రెస్పాన్స్ టు ఏ డేంజరస్ అటాక్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదండి. ఇరాన్ ఏంటంటే సౌదీ అరేబియాలో ప్రిన్స్ సుల్తానా ఎయిర్ బేస్ని అటాక్ చేయడం ఒక ప్రత్యేకంగా చెప్పవచ్చు 7వ రాత్రి 7వ రోజు అనమాట. దీంతో పాటు ఈ ఖతార్ దోహా సిటీని విచ్చలవిడిగా అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఈ దోహా ఖతార్ అనేది మిడిల్ మ్యాన్, ఇది పాకిస్తాన్తో కలిపి అది మీడియేటర్గా వ్యవహరించింది. మరి ఖతార్ మీద ఎందుకు ఇంత విస్తృతంగా దాడి చేస్తుంది ఇరాన్ అంటే పాకిస్తాన్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మిడిల్ మ్యాన్ మీడియేటింగ్గా ఇప్పుడు దాకా ఉంది. ఇరాన్తో అందరికి సత్సంబంధాలు ఉన్నాయి ఈ యొక్క ఖతార్కి, కానీ ఖతార్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. యూఏఈని చేయడం లేదు.
ఎందుకు చేస్తుంది దోహా సిటీని అంటే ఈ ఖతారు అమెరికాకు నమ్మిన బంటుగా వ్యవహరించి ఇరాన్ని మోసం చేసింది, అదేవిధంగా ఖతార్ నుంచి అమెరికా ఎక్కువ దాడులు చేస్తుంది అనే నెపంతో ఇరాన్ ఖతార్ని బాగా భయపెడుతుందండి. ఖతార్లో దోహా సిటీలో చూస్తే ఎక్కడికక్కడ బంకర్లో సైరన్లు, మిసైల్స్, డ్రోన్లు అటాక్ చేయడం, ఖతార్ చాలా ఆపానని చెప్తుంది. కానీ ఖతార్ని విచ్చలవిడిగా భయకంపితులు చేసే విధంగా ఇరాన్ అటాక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత కువైట్లో కూడా అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేయడం మనం చూడొచ్చు. తర్వాత ఒమన్, తర్వాత జోర్డాన్లో, ఇవి ఇరాక్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ల మీద కూడా ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసిందంటే ఇరాన్ ఏంటంటే అటాకులు చేస్తూనే ఉంటారు. తర్వాత హౌతీలు కూడా కొన్ని మిసైల్స్ ఇటు ఇజ్రాయెల్, ఇటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించడం కూడా ఒకటి ఉంది. హౌతీలు ఇప్పుడు బాబ్ ఎల్ మనాబ్ని మేము ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయబోతున్నామని ప్రకటించడం అనేది ఇప్పుడు మళ్ళా 7వ రోజు కూడా చాలా తీవ్రంగా వచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే యుఎస్ నేవల్ బ్లాకేడ్ అక్కడ చేయడం, హర్మూజ్ స్ట్రైట్ నుంచి మొత్తం ట్రాఫిక్ రవాణా అంతా చాలా మట్టానికి తగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇరాన్ కూడా హర్మూజ్ స్ట్రైట్ను ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది. బాబ్ ఎల్ మనాబ్ అనే ఒక భయం ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లు తగ్గడం అనేది, కొంచెం ఒడిదుడుకులు ఉండడం, ఆయిల్ ఇంటర్నేషనల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అంటే ఆల్మోస్ట్ బ్యారెల్ అనేది $84, 85 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ఆయిల్ రేటు పెరిగిపోతుంది. అంటే ప్రపంచం మీద యుద్ధ ప్రభావం మనకు అక్కడ కనిపిస్తుంది. మరి 7వ రోజును బట్టి చూస్తే 8, 9 ఇంకా యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ తగ్గడం లేదు, అమెరికా తగ్గడం లేదు. ఇదే సందర్భంలో ఇజ్రాయెల్, లెబనాన్ దగ్గర శాంతి చర్చలు ఉన్నాయి, కానీ ఇజ్రాయెల్ అటాక్ చేస్తూనే ఉంది. కాబట్టి ఎంటైర్ గల్ఫ్ అనేది ఒక యుద్ధ జ్వాల అనేది అక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే యుద్ధం ఎంత తారాస్థాయికి అంటే ఎస్కలేట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. డీఎస్కలేట్ తగ్గడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే మీడియేటర్స్ కూడా ఇరాన్, అమెరికా మధ్య ఎటువంటి శాంతి చర్చలకు జరుపుతున్నట్టు అక్కడ ఏ విధంగా కూడా కనపడాలి. ఎందుకంటే ఇటు ట్రంప్, ఇటు ఇరాన్ మేము శాంతి చర్చలకు ఎగినెస్ట్ అనేవి ప్రకటించేసినాయి. కాకపోతే 7వ రోజు ఏంటంటే ఇరాన్ ఒక విషయాన్ని బయటపెట్టింది. ఎందుకు అమెరికా మళ్ళీ మా మీద దాడులు చేస్తుంది అనే విషయాన్ని భయపెట్టింది, యాక్చువల్గా బయటపెట్టింది అనమాట. ఎందుకంటే ఇరాన్ ఏం చెప్తుందంటే హర్మూజ్ స్ట్రైట్ని మొత్తాన్ని వైలేట్ చేసింది, అందుకనే అమెరికా అటాక్ చేస్తుంది, మేమేదో షిప్ని కాదండి. ఎందుకంటే ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్కి అమెరికా ఏం చేసిందంటే ఒక ఆల్టర్నేటివ్ రూట్ పెట్టింది, ఇది ఒమన్ తీరం వెంబడి. కాబట్టి మేము దాన్ని అడ్డుకున్నాం. కాబట్టి అదొకటి. తర్వాత బ్లాకేడ్, ఈ సీజ్ ఫైర్ సందర్భంలో అమెరికా ఏంటంటే బ్లాకేడ్కి నేవీని డిప్లాయ్ చేసుకుంది, తన నేవీని. మరి అది కూడా సీజ్ ఫైర్ని వైలేట్ చేసింది. కాబట్టి యుద్ధం జరుగుతుంది, మేము సీజ్ ఫైర్లోంచి బయటకు వచ్చేసామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఏంటంటే మేము సీజ్ ఫైర్ ఎండ్ అయ్యింది, కానీ శాంతి చర్చలు రండి అంటుంది. కానీ అమెరికా అధ్యక్షుడు చెప్పేది, అమెరికా వార్ నిపుణులు పీట్ హెగ్సెత్ అక్కడ చెప్పేది ఏంటంటే వచ్చే కొన్ని రోజుల్లో గ్రౌండ్ అటాక్ అవకాశం ఉందా అన్నట్టు మనం అంచనా వేయొచ్చు. ఈ ఇరాన్ కూడా చాలా సైలెంట్గా అమెరికా అటాక్లకు ప్రతిస్పందిస్తుంది, కానీ జరగబోయేది ఏదో ఒకటి ఉంది అమెరికా నుంచి అని తట్టుకోవడానికా, లేకపోతే ఇదే చాలా తీవ్రమైన దాడి చేయొచ్చా అన్నది. అంటే ఒక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం అనేది ఒక ప్రిపరేటరీ స్టేజ్, కేవలం ప్రాథమిక దశ అని చెప్పుకోవచ్చు. ఒక అత్యంత భయానకమైన యుద్ధాన్ని ఈ గల్ఫ్ ప్రాంతంలో మనం చూసే అవకాశం ఉంది రానున్న రోజుల్లో. మరి యుద్ధం ఎంతవరకు వెళ్తుందో మనం చూడాలి.